నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గారాల పట్టి ఆమెకి ఏం జరిగింది? ఇదే ఇప్పుడు పెద్ద బ్రేకింగ్గా అందరిలోనే ఆందోళన కలిగించే అంశం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అకస్మాత్తుగా శస్త్రచికిత్స ఎందుకు జరిగింది? కొన్ని రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి అనారోగ్యమే కారణమా? రికవరీ అయ్యాక షర్మిల రాజకీయంగా మరింత దూకుడుగా కనిపిస్తారా? ఆస్తి తగాదాలను పక్కన పెట్టి శస్త్రచికిత్స చేయించుకున్న చెల్లి షర్మిలను అన్న జగన్ పరామర్శిస్తారా? ఈ విషయాలన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్న అంశం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తనకు ఉదర భాగంలో శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని వైఎస్ షర్మిల స్వయంగా ప్రకటించారు. ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోను కూడా పంచుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాను అని షర్మిల స్పష్టంగా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అంశంపై నిరసనలు నిర్వహిస్తుంది. ఢిల్లీలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి అలాంటి సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలైన షర్మిల కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కొందరు వ్యక్తిగత కారణాలు అనుకున్నారు, మరికొందరు రాజకీయ వ్యూహంలో భాగమని భావించారు. కానీ ఇప్పుడు శస్త్రచికిత్స కారణంగానే ఆమె ప్రజా కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఇక వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆమె తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా వరుస పర్యటనలు, ప్రెస్ మీట్లు, నిరసనలు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చురుగ్గానే వ్యవహరించారు. ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై అత్యంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారిలో షర్మిల ఒకరు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మళ్ళీ బలం తీసుకురావాలనే లక్ష్యంతో నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నము చేశారు. మరి అలాంటి నాయకురాలు ఒక్కసారిగా కొన్ని రోజుల పాటు రాజకీయ కార్యక్రమాల్లో కనిపించకపోవడం సహజంగానే చర్చకు దారితీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనలో ఆమె కనిపించకపోవడంతో అనేక ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు శస్త్రచికిత్స వివరాలు వెల్లడించడంతో ఆ ప్రశ్నలకు సమాధానం లభించినట్లయింది. ఇక రాజకీయాల్లో ఆరోగ్యం కూడా కీలక అంశమే. ముఖ్యంగా ప్రజల మధ్య నిరంతరం ఉండాల్సిన నాయకులకు ఆరోగ్యం బాగా లేకపోతే రాజకీయ కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది. సభలు, పర్యటనలు, నిరసనలు, సమావేశాలు, మీడియా సమావేశాలు ఇవన్నీ శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్న కార్యక్రమాలు. అలాంటి పరిస్థితుల్లో వైద్యులు పూర్తి స్థాయిలో విశ్రాంతి సూచిస్తే కొంతకాలం రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండక తప్పదు. ప్రస్తుతం షర్మిల పరిస్థితి కూడా అదే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బలహీన పరిస్థితిలో ఉంది. పార్టీని తిరిగి నిలబెట్టే బాధ్యతను షర్మిల భుజాన వేసుకున్నారు. వైఎస్ కుటుంబానికి ఉన్న గుర్తింపు, కాంగ్రెస్ జాతీయ నాయకత్వ మద్దతు, రాష్ట్రంలో పార్టీ పునరుద్ధరణ, ఈ మూడు అంశాల చుట్టూనే ఆమె రాజకీయ ప్రయాణం సాగుతుంది. అలాంటి సమయంలో ఆమె కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే పార్టీ కార్యక్రమాల వేగంపై కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే మరో కోణంలో చూస్తే ఈ ఆరోగ్య విరామం షర్మిలకు శారీరకంగానే కాదు, రాజకీయంగా కూడా కొత్త వ్యూహాలను రూపొందించుకునే అవకాశాన్ని ఇవ్వచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోవైపు వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నారు. ఈ రెండు ప్రధాన శక్తుల మధ్య కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాలంటే మరింత దూకుడైన వ్యూహం అవసరం. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత షర్మిల మరింత చురుకుగా ప్రజల్లోకి వెళ్లే అవకాశాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేయటం లేదు. వైఎస్ షర్మిల ఆరోగ్య ప్రకటన తర్వాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినా ఆరోగ్య విషయాల్లో మాత్రం పార్టీలకు అతీతంగా స్పందించడం కామన్. సరే, మిగతా వాళ్ళు షర్మిల కోలుకోవాలని అనుకుంటున్నారు సరే, మరి తోడబుట్టిన అన్న జగన్ తన చెల్లిని పరామర్శిస్తారా? ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఇదే. ఒకప్పుడు అన్నా చెల్లెలుగా కలిసి రాజకీయ వేదికలపై కనిపించిన వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇప్పుడు వేరువేరు రాజకీయ దారుల్లో ప్రయాణిస్తున్నారు. రాజకీయ భేదాభిప్రాయాలు, పార్టీపరమైన విభేదాలు, బహిరంగ విమర్శలు ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచాయి. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య గత కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు బహిరంగంగానే కనిపించాయి. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మరింత దూకుడుగా విమర్శలు చేశారు. 2024 ఎన్నికల సమయంలో కూడా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగానే వ్యవహరించారు. మరి ఈ నేపథ్యంలో ఆరోగ్య కారణంగా షర్మిలను జగన్ పరామర్శిస్తారా?
లేదా అన్నది సహజంగానే చర్చకు వస్తుంది. ఒకవేళ జగన్ స్వయంగా వెళ్ళి షర్మిలను పరామర్శిస్తే దానికి రాజకీయాల కంటే మానవీయ కోణంలో ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. రాజకీయాలు రాజకీయాలే, కుటుంబం కుటుంబమే అనే సందేశం ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఇక వ్యక్తిగత విభేదాల కంటే ఆరోగ్యం ముఖ్యం అనే అభిప్రాయం బలపడవచ్చు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే వర్గాల్లో ఇది సానుకూల సంకేతంగా కనిపించే అవకాశం ఉంది. మరోవైపు జగన్ పరామర్శకు వెళ్ళకపోతే ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో కుటుంబ సంబంధాలు పూర్తిగా దూరమయ్యాయా అనే ప్రశ్నలు మళ్ళీ వినిపించే అవకాశం ఉంటుంది. ఇక చెల్లి షర్మిలను తరిమి వేయడం కూడా 2024లో జగన్ ఓటమికి గల కారణాల్లో ఒకటని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఆసుపత్రి బెడ్ మీద శస్త్రచికిత్స చేయించుకున్న చెల్లిని పరామర్శించకపోతే జగన్ మీద ముఖ్యంగా మహిళా ఓటర్లో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ కుటుంబ బంధాలు కొనసాగాలని భావించే వర్గం కూడా ఉంది. అందుకే షర్మిల ఆరోగ్య వార్త బయటికి వచ్చిన తర్వాత కొందరు జగన్ వెళ్ళి పరామర్శించారా అనే ప్రశ్నను సోషల్ మీడియాలో కూడా చర్చిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల స్వయంగా వెల్లడించిన సమాచారం ప్రకారం ఆమెకు ఉదర శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నారు. అంతకు మించి వైద్య వివరాలు బయటికి రాలేదు. ఒక్క ఫోటో మాత్రం షర్మిల షేర్ చేశారు. మరి చెల్లిని జగన్ పరామర్శిస్తారా, లేదంటే దూరంగానే ఉంటారా అనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది. మరోవైపు తల్లి విజయమ్మ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొడుకన్నా కూతురన్నా ఆమెకు ప్రతిపడాలి. అలాగే రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే ప్రేమ ఉంటుంది. సో కన్నతల్లి ఒక పక్క అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా విడివిడిగా రాజకీయాలు చేయడం, మరోవైపు షర్మిల పరిస్థితి ఈ రకంగా ఉండడంతో ఆమె ఆవేదనకి అంతే లేదు అంటూ మరొక వార్త వెలువడుతుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్.